హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎగ్ బిర్యానీ సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్ అండి ఇవి. సో వీటిని తీసుకొని మధ్య మధ్యలో అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా అడ్డంలో అయినా సరే, నిలువులో అయినా సరే ఘాట్లు పెట్టేసుకుంటే మసాలా అనేది వాటి లోపలికి వెళ్తుందనమాట. అన్ని ఎగ్స్కి కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా ఒక బౌల్లో ఎగ్స్కి కొద్దిగా ఆయిల్ వేసి, పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి జస్ట్ అలా రోస్ట్ చేయాలి. ఒక 5 minutes అలా ఫస్ట్ చేసిన తర్వాత ఇంకా తీసేయడమే. వాటిని తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆనియన్స్, ఇంకా మీ దగ్గర ఏదైనా మసాలా దినుసులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించాలి. ఎలా అంటే చాలా బ్రౌన్ కలర్ రావాలి, బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తేనే అది టేస్టీగా ఉంటుంది, ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలి. మూత పెట్టేసేయాలి. మూత పెడితే ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని ఎక్కువ అనిపిస్తే కొన్ని తీసి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను అలాగే ఉంచాను. సో వీటిలో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇంకొక 5 minutes అలా మూత పెట్టి వదిలేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు కొద్దిగా వేయించాలన్నట్టు. వేయించిన తర్వాత ఇంకా అది కలిపిన తర్వాత నేను మసాలా కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ టమాటో ఈ 3 మిక్సీ పట్టాను ముందే. ఇది గ్రైండ్ చేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఇది యాడ్ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా వేయించాలి. ఇది పచ్చి వాసన, ఇవి పచ్చియే కదా అన్నీ కూడా. సో పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించాలి. మూత పెట్టినా సరే కొంచెం ఆయిల్ పైనకు వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలన్నట్టు. వేయించిన తర్వాత నెక్స్ట్ దీంట్లో పెరుగులో కారం, ఉప్పు, పసుపు అండ్ ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఇలా కలుపుకొని దీనిని ఇప్పుడు దాంట్లో వేసేయడమే. ఓకే, ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, ఇలా ఆయిల్ పైనకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఇది కర్డ్ అనమాట, పెరుగు. ఇది దీంట్లో యాడ్ చేసుకొని ఇంకా ఒక 2 minutes అలా కలుపుకొని దాంట్లో వాటర్, మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకొని జస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ వేసుకోవడమే. దాంట్లో బాస్మతి రైస్ తీసుకుంటే కొన్ని వాటర్ తక్కువే తీసుకోవాలి. ఇది మేతి చూర్ అండి. మేతి చూర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, సో దీంట్లో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసాము. సో అంతే, రైస్ యాడ్ చేస్తే అది మూత పెట్టేస్తే, అది వదిలేస్తే కొద్దిసేపటికి అది అయిపోతుంది. సో మంచిగా చూడండి, నచ్చితే ట్రై చేయండి. బాయ్.